సాధారణంగా మన ఇంట్లో పెద్దవారు వారానికి ఒక్కసారైనా గుడికి వెళ్ళాలని చెప్తూ ఉంటారు. గుడికి వెళ్ళడం వలన మనకు దేవుని ఆశీర్వాదంతో పాటు మన మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కానీ కొంతమంది గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన ఆలయానికి వెళ్ళిన పుణ్యం దక్కకపోవడమే కాక చెడు ప్రభావాలు కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అస్సలు చేయకూడని పొరపాట్లు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది గుడిలో దర్శనమైన తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు అని పండితులు చెప్తున్నారు. గుడిలో కనీసం 2 నిమిషాలన్నా తప్పనిసరిగా కూర్చొని ఇంటికి రావాలి. గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలామంది కాళ్ళు కడుక్కుంటారు. అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు అని వేద పండితులు చెబుతున్నారు. 1 నిమిషం పాటు ఇంటికి లోపల కూర్చోవాలి. తర్వాత ఇంట్లోని అన్ని గదుల్లోకి వెళ్ళాలి. ఆలయ స్వచ్ఛతను ఇంట్లోనే అన్ని భాగాలకు విస్తరించిన తర్వాత మాత్రమే కాళ్ళను కడుక్కోవాలి. గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఆలయంలోకి ప్రవేశించగానే పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలో చేరుతుంది. మన శరీరం మరియు మనసుపై ఉన్న ప్రతికూలత తొలగిపోతుంది. పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. భగవంతుని దర్శన పుణ్యం కూడా మీకు పూర్తిగా లభించదు. గుడిలో దర్శనం అయిన తర్వాత నేరుగా ఇంటికి రావాలనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే మనం ప్రత్యేకంగా దేవుని దర్శించుకోవడానికి ఇంటి నుండి గుడికి వెళ్తే మాత్రం దర్శనం తర్వాత నేరుగా ఇంటికే రావాలి. అదే మనం ఏదైనా పని కోసం బయటికి వెళ్తున్నప్పుడు మధ్యలో గుడి కనిపిస్తే అనుకోకుండా గుడికి వెళ్తే మాత్రం దర్శనం అయిన తర్వాత ఇంటికి రావాలన్న నియమం ఏమీ లేదు. దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని చాలామంది ఇంటికి వచ్చే దారిలో తింటూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలని పండితులు చెబుతున్నారు. గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే పూజారి గారు మన తలపై శతకోపం పెట్టినప్పుడు మన మనసులోని కోరికను కోరుకోవాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా త్వరలోనే మీ కోరిక నెరవేరుతుంది. చాలామంది గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. కొందరు 3 ప్రదక్షిణలు చేస్తే మరికొందరు 5 ప్రదక్షిణలు చేస్తారు. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు ప్రదక్షిణలు చేస్తారు. గుడి చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మన కోరికలు నెరవేరడంతో పాటు దైవానుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. గుడిలోనికి ప్రవేశించగానే మొదట ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాతే దైవ దర్శనం చేసుకోవాలి. ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంఖ్య 5 కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయంలో కనీసం 5 ప్రదక్షిణలు చేయాలి. హనుమంతుడే ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయడం ద్వారా భయం, పీడకలలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మీరు ఏదైనా తీరని సమస్యలో బాధపడుతుంటే 11 తమలపాకులపై శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి ఆలయంలో సమర్పించండి. ఇలా చేయడం ద్వారా మీ సమస్యలు త్వరలోనే తీరిపోతాయి. సాయిబాబా ఆలయంలో 5 లేదా 9 ప్రదక్షిణలు చేయాలి. అమ్మవారి ఆలయంలో 3 లేదా 9 ప్రదక్షిణలు చేయాలి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో కనీసం 5 ప్రదక్షిణలు చేయాలి. వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళేటప్పుడు మీరు తప్పనిసరిగా తులసిమాలను తీసుకువెళ్ళండి. వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. గ్రహదోషాలు ఉన్నవారు నవగ్రహాలకు 21 ప్రదక్షిణలు చేయాలి. మనం చేసిన పాపాలు తొలగిపోవాలంటే ఏదైనా దేవాలయంలో కనీసం 108 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ గర్భగుడిలో ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. మీపై నరదృష్టి పడకుండా ఉండాలంటే మీరు ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు ఒక 5 నిమ్మకాయలను తీసుకువెళ్ళండి. ఈ నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించండి. తర్వాత ఆ నిమ్మకాయలను ఇంటికి తీసుకువచ్చి మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ సమస్యలు ఉండవు. అలాగే ఇంటిపై నరదృష్టి ప్రభావం ఉండదు.
మీ కుటుంబ సభ్యులు ఎవరైనా తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే హనుమంతుడి ఆలయంలో ఆవ నూనెతో అఖండ జ్యోతిని వెలిగించండి. ఈ పరిహారాన్ని వరుసగా 5 మంగళవారాలు పాటించాల్సి ఉంటుంది. ఆలయానికి వెళ్ళడానికి అవకాశం లేకుంటే ఇంట్లోనే పూజా మందిరంలో హనుమంతుని పటాన్ని ఉంచి కూడా ఈ పరిహారాన్ని పాటించవచ్చు. దేవుడు మొక్కులు తీర్చకపోతే ఏమవుతుంది అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఏదైనా సందర్భంలో కష్టం వచ్చినప్పుడు దేవుడికి దండం పెట్టుకొని తమ కష్టాలు తీరిపోతే మళ్ళీ వచ్చి మొక్కు తీర్చుకుంటామని దేవుడి ఎదుట ప్రమాణం చేస్తూ ఉంటారు. ఇలా చాలామంది కష్టాల నుండి విముక్తి పొందడానికి దేవుడి మీద భారం వేస్తూ ఉంటారు. అయితే ఆ కష్టాల నుండి బయటపడిన తర్వాత కొంతమంది భక్తులు దేవాలయాలకు వెళ్ళి మొక్కిన మొక్కులను తీరుస్తూ ఉంటారు. మరికొంతమంది దేవుడి మొక్కు గురించి మరిచిపోతారు. కష్టాలు తొలగిపోయి సంతోషంగా జీవనం సాగుతున్న సమయంలో దేవుడి మొక్కు గుర్తు రానివారు మళ్ళీ తిరిగి కష్టాలు ఎదురైనప్పుడు దేవుడికి ఇచ్చిన మొక్కు తీర్చలేదని గుర్తుకు వస్తుంది. అయితే మొక్కిన మొక్కులను తీర్చకపోతే నిజంగానే దేవునికి కోపం వస్తుందా? పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. మన కష్టాలు తొలగిపోయి కోరికలు నెరవేరిన తర్వాత దేవుడికి మొక్కిన మొక్కులను తీర్చకపోతే దేవుళ్ళకి కోపం రాదని, ఎందుకంటే తమ భక్తులు తమ పిల్లలతో సమానమని పండితులు చెబుతున్నారు. ఎన్ని తప్పులు చేసినా తల్లిదండ్రులకు తమ పిల్లలపై ప్రేమ తగ్గదు. అలాగే దేవుళ్ళు కూడా భక్తులను కష్టాల పాలు చెయ్యరు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.